గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల ఉమెన్స్ క్యాంపస్ ప్రాంగణంలో క్యాంపస్ కార్నివాల్ ఘనంగా జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్ నమూనాలు వారి ప్రతిభకు అద్దం పట్టాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్ తోనే విద్యార్థులు రాణిస్తారని వక్తలు అన్నారు. ఆదిత్య విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడంతో పాటు ప్లేస్మెంట్స్ కల్పించడంలోనూ అగ్రస్థానంలో ఉన్నాయి. డిగ్రీతో పాటు విద్యార్థులు ఓ ఉద్యోగాన్ని కూడా సంపాదించాలనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన సాగిస్తున్నారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, కార్యదర్శి డాక్టర్ సుగుణారెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ బిఈవిఎల్ నాయుడుల నేతృత్వంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల గాజువాక ఉమెన్స్ క్యాంపస్లో క్యాంపస్ కార్నివాల్ ఘనంగా జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టు నమూనాలు ఆలోచింపజేశాయి, వారి ప్రతిభకు అద్దం పట్టాయి. పలువురు విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఆదిత్య విద్యా సంస్థలో తమ విద్యను అభ్యసించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు చెప్పారు. సిఆర్టీ, అభ్యాస్ పోర్టల్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలు తమ కెరీర్కు దోహదపడతాయని అన్నారు. ఇలాంటి ఎక్స్పోల వల్ల తమలోని ప్రాక్టికల్ నాలెడ్జ్ను పెంపొందించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కాలేజ్ గురించి మీకు చెప్పాలంటే, నేను ఈ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి. ఫీజు దగ్గర నేను ఇంటర్లో చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. దానివల్ల నాకు ఇక్కడ కాలేజ్లో అడ్మిషన్ కూడా చాలా ఈజీగా దొరికిపోయింది. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత వైస్ ప్రిన్సిపల్ సార్, కంప్యూటర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్, మూర్తి సార్, వీళ్ళందరూ చాలా చాలా హెల్ప్ చేస్తారు మనకి. లైబ్రరీ, మన కాలేజ్ లైబ్రరీలో మనకి డిజిటల్ కంప్యూటర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో చాలా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ మనం యూజ్ చేసుకుంటే మనకి చాలా నాలెడ్జ్ ఆరు. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కూడా ప్రతి ఒక్క పర్సన్కి అడుగుతారు, అర్థమైందా లేదా మళ్ళీ చెప్పనా అని చెప్పేసి. సో ప్రతి ఒక్క టాపిక్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ అన్నీ కవర్ చేస్తారు మనకి చెప్పేటప్పుడు. సో అలానే సిఆర్టీ, కమింగ్ టు సిఆర్టీ చాలా బాగా చెప్తారు. మొత్తం ఫ్యాకల్టీస్ అంతా లైక్ హెచ్ఓడి నుంచి ప్లేస్మెంట్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరు సిఆర్టీ కోసం చెప్తారు. సిఆర్టీ ఎలా చేయాలి ఏంటి, సో వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటారు మనకి. ఏ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఎన్ని వేస్లో సాల్వ్ చేయాలి, ఎలా చేస్తే మనకి ఈజీ వేలో అవుతుంది, ఎన్ని జనరల్ మెథడ్స్ ఉంటాయి, ప్రతిదీ చెప్తారు. అండ్ ఇక్కడ చెప్పే సిఆర్టీ గవర్నమెంట్ జాబ్స్ కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల చాలా బెటర్ అండ్ నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో నాకు అసలు ఏం తెలీదు, అసలు ఎందుకు జాయిన్ అవుతున్నాను, ఏ గ్రూప్ తీసుకుంటున్నాను అసలు ఏం తెలియదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు మనకి. నేనైతే చాలా ఇంప్రూవ్ అయ్యాను. కమ్యూనికేషన్స్లో అయినా చాలా ఫియర్, ఎవరి ముందైనా మాట్లాడాలంటే చాలా ఇబ్బంది. బట్ ఇప్పుడైతే నేను నా కమ్యూనికేషన్స్ అనేది కానీ ఇంకా అన్ని ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేను చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ నేర్చుకున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ ప్రతి సెమిస్టర్కి జీడీస్ అనేది, జామ్ అనేది ఈవినింగ్ ఉంటాయి. అవి అటెండ్ అవ్వడం వల్ల నాకు చాలా యూజ్ అయింది. అండ్ ఇక్కడ గర్ల్స్కి అనేది చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఇక్కడ సేఫ్గా ఉంటుంది. తెలుగులో ఎప్పుడు చెప్తారు, మంచి వక్త ఎప్పుడు మంచిగా వినేవాడు మంచి వక్త అవుతాడు, అందరూ ఆ వక్త మాట వింటారు అని. సో అలాగే ఆదిత్య మాట కూడా అందరూ వింటారు. అంత గొప్ప వక్త ఆదిత్య. సిఆర్టీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా కోర్సెస్, సర్టిఫికేషన్స్ ఇలా చాలానే ప్రొవైడ్ చేస్తారు ఆదిత్య అభ్యాస్ ద్వారా. సో ఆదిత్య ఏఐ ల్యాబ్, ఆ ఏఐ ల్యాబ్ లో కోడింగ్స్ అండ్ ఎవ్రీ సండే ఎవ్రీ వీకెండ్ దెర్ ఇస్ ఎగ్జామ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ రికార్డింగ్ సిఆర్టీ. సో దీని విధంగా ఎవ్రీ వీక్ 1 ఎగ్జామ్ అంటే మంత్లీ చూసుకోవాలి మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం, ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నాం. మోర్ దెన్ ఒక 1700 or 20,000 చాలానే క్వశ్చన్స్ ఉండొచ్చు. సో ఉంటాయి కూడా, అన్లిమిటెడ్ నాలెడ్జ్.
సో నాలెడ్జ్ అనేది ఎక్కడ మనకి స్కేర్సిటీ అనేది ఉండదు. కరేజ్ ఒక స్టూడెంట్ ఎలాగ ఏం చేస్తాడంటే ఇలానే వాళ్ళు ఆదిత్యలో జాయిన్ అయ్యాక ఈ సిఆర్టీ ద్వారానే అందరి ముందు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుని మాట్లాడడం కానీ, ఈవెన్ వాడికి ఆ పర్సన్ కి ఇంగ్లీష్ అనేది రాకపోయినా ఆదిత్య అనేది A to Z కంప్లీట్ గా ఆ కమ్యూనికేషన్ అనేది ఇస్తారు. ఆదిత్య విద్యా సంస్థలు కేవలం అకాడమిక్స్కే కాకుండా విద్యార్థులకు ప్లేస్మెంట్స్ను కల్పించడంలోనూ ప్రధాన భూమిక పోషిస్తున్నాయని కళాశాల ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్, కోఎడ్యుకేషన్ క్యాంపస్ ప్రిన్సిపల్ ఎం సత్యప్రకాష్, శ్రీ చైతన్య అసోసియేట్ డీన్ ఎస్ మురళీకృష్ణ, కంప్యూటర్ హెచ్ఓడి మూర్తిలు అన్నారు. ఇలాంటి ఈవెంట్స్ ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపల్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ గాజువాక. సో ఇవాళ సైన్స్ ఫేర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఇప్పుడు రిలీవ్ అవుతున్న స్టూడెంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయినవి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, అలాగే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నది అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, ఈవెన్ ఎలక్ట్రానిక్స్, స్టాట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసి వాళ్ళ జూనియర్స్కి ఇన్స్పిరేషన్లా ఉండాలి అని చెప్పి, అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్ దీస్ 3 years ఉన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం, ఇలాంటివి అంటే ఒక థియరిటికల్ నాలెడ్జే కాకుండా ఇలాంటి ఎక్స్పోజ్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల ఇవాళ ఇంత మంచి ప్లేస్మెంట్స్ అనేది సాధించడానికి అవకాశం దొరికింది పిల్లలందరికీ కూడా. సో పిల్లలందరూ కూడా చాలా డిసిప్లైన్డ్ గా విత్ ఇన్ షార్ట్ టైం ఈ ఎక్స్పోని కండక్ట్ చేయడం, ఈ ఫేర్ ని కండక్ట్ చేయడం చాలా హ్యాపీనెస్ ఉంది. సో ఆ సీనియర్స్ వాళ్ళ జూనియర్స్ తో షేర్ చేసుకునే ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ ఫైనల్ ఇయర్స్ ఇప్పుడు ఉన్న జూనియర్స్, సో వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ, ఈ ఎక్స్పోని వాళ్ళు విజిట్ చేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందడం కానీ ఇవి జరుగుతుంది. సో ఓన్లీ థియరిటికల్ లేకపోతే ఇంకోటి అని కాకుండా ఆదిత్యలో ప్లేస్మెంట్స్ అంటే అకాడమిక్స్ తో పాటు ప్లేస్మెంట్స్ ఉండాలి. అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఏదైతే ఎక్స్పోస్ అంటే కల్చరల్స్ కంటే అకాడమిక్ కరికులర్ యాక్టివిటీస్ కి ఎక్కువ స్కోప్ ఇస్తుంది ఆదిత్య అన్నది. సో దీనికి ఏంటంటే పైన కంపల్సరీ మేనేజ్మెంట్ సపోర్ట్ మ్యాండేటరీ ఉంటుంది, అది ఎప్పుడు కూడా మనకి దే కంపల్ అస్ టు డూ దీస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అది కంపల్సరీ చెప్తారు. సో దీనికి ఏంటంటే మా చైర్మన్ గారు ఎన్ శేషారెడ్డి గారు, అలాగే సెక్రటరీ మేడం సుగుణ మేడం గారు, అలాగే మాకు అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ వివిఎల్ నాయుడు గారు, సో వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఏ ఫంక్షన్ చేసినా, ఏ ఆర్గనైజ్ చేసినా చాలా బాగుంటుంది. అక్కడి నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఎక్స్పోజర్ ఉంటుంది. సో దట్ ఇంటర్వ్యూస్లో అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ ముందు జరిగిన లాస్ట్ ఇయర్ వీళ్ళు కూడా చేసిన ఈవెంట్స్ వల్ల వాళ్ళకి వచ్చిన ఎక్స్పోజర్స్ వల్ల క్యాంపస్ డ్రైవ్స్లో అటెండ్ అవ్వడానికి కూడా అది కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇలాంటివి ఆదిత్యలో మ్యాండేటరీ అవుతుంది టెక్నికల్ ఎక్స్పోస్ అన్నది. సో దీనికి అందరూ స్టూడెంట్స్ కూడా మంచి కోఆపరేట్ చేసి మంచిగా చేశారు. సో థ్యాంక్ యూ అండ్ ఆల్. ఎవ్రీ మీటింగ్ ఎవ్రీ ఈవెంట్ కూడా అవుతుంది మనకి. ప్రతి ఈవెంట్ చెప్తుంటాం మనం ఆదిత్య సినిమా ప్లేస్మెంట్స్ డిసిప్లిన్ అని. బట్ ఇప్పుడు ఆదిత్య గురించి చెప్పాలి. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఇంటర్ అయిన తర్వాత యూ డోంట్ అబౌట్ సిఆర్టీ, యూ డోంట్ అబౌట్ ప్లేస్మెంట్స్ అంటే ఒక రెజ్యూమ్ కాకుండా ఇంటర్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ రోజు ఎవ్రీ స్టూడెంట్ మినిమం 5 కంపెనీస్తో వెళ్తున్నారు. నిన్న రివ్యూ చూశాను, రియలీ గ్రేట్ అచీవ్మెంట్. అవర్ గాజువాక ఉమెన్స్ క్యాంపస్ 99.9 places there are students. The complete grade goes to students and your team. And meekuna best supporting hand ఏంటంటే ప్రిన్సిపల్ గారు. ఎందుకంటే ఏదో ఉన్నారని చెప్పట్లేదు, మా హార్ట్లో చెప్తున్నాం. అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది. దీనిలో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు సత్యప్రకాష్ గారు ప్రదీప్ గారి కోసం చెప్పారు. నాకు కూడా బోల్డ్ ఎగ్జాంపుల్స్. సార్ లాంటి వాళ్ళు నాకు పరిచయం అవడం ఈ జర్నీలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే నేను చెప్పబోయేవి ప్లీజ్ కొంచెం అంటే మీ అందరూ ఏదో ఒక లాస్ట్ డే అని హ్యాపీగా ఉంటారు, అన్హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే లైక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేర్వెల్ ఫంక్షన్ అనుకుంటారు. ఈ సక్సెస్ఫుల్ బ్యాక్ సైడ్ దేర్ ఆర్ 2 persons. సో అల్టిమేట్గా ఫస్ట్ మీరు ఉంటారు, ఎందుకంటే ఎవరు ఎన్ని చేసినా కూడా యు ఆర్ ద ప్రైమరీ పర్సన్. సో మీరు కాకుండా ఇంకా ఉండేది 2. ఒకటి మీ పేరెంట్స్, 2 మీ స్కూల్లో ఉన్న
స్టాఫ్ అవ్వచ్చు, మీ ఇంటర్మీడియట్ స్టాఫ్ అవ్వచ్చు, ఫైనల్గా ఇక్కడి నుంచి వెళ్తున్న స్టాఫ్ అవ్వచ్చు. సో ఇక్కడ చెప్పిన చీఫ్ గెస్ట్ కానీ లేదంటే మన ప్రిన్సిపల్ సార్స్ కానీ చెప్పిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పుకుంటారంటే యాజ్ ఆఫ్ ఇంతవరకు రూట్స్, మన రూట్స్ ఏమున్నాయో మూలాలు మర్చిపోవద్దని చెప్పేసి చెప్పున్నారు స్పష్టంగా. సో వీఆర్ ఫాలోయింగ్ ఎ బిట్ వెస్టర్న్ కల్చర్, ఇన్ దాట్ వీఆర్ డినైయింగ్ అవర్ కల్చర్. అది ఏ ఫీల్డ్లో అయినా అయి ఉండొచ్చు. సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే, సో ఉండేటప్పుడే ఒక మంచి విలువ తెలుస్తుంది, అది మీకైనా నాకైనా ఎవరికైనా కూడా. సో ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్. Same from roll number 1 to 60. So we always used to same thing. We tried our best. Ma best we tried. Of course you did your best and you got a great success in this campus. Anyhow, once again congratulations, because your education 1E ended and your career is starting with another E, employee. So 1E will be added by earning, and of course another E will be added, enjoying. So earn and enjoy your life, but don't forget to update yourself every time. ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వడానికి ట్రై చేయండి. కొత్త టెక్నాలజీస్ ఏం వస్తున్నాయి ఏంటి అనేది ఎక్కడ ఉంటే అక్కడ ఉంటే ఏంటంటే బాగానే ఉంటుంది. బట్ ఒక టైం వచ్చినప్పటికీ మన దగ్గర కనుక అప్డేట్స్ లేకపోతే మన వెనక వచ్చిన ముందుకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎంత కాదన్నా ఎంత సాధించినా యు ఆర్ ఎ గర్ల్, డోంట్ ఫర్గెట్ ఇట్. ఓకే, సినిమాల్లో జరిగినంత ఈజీగా అన్ని జరిగిపోవు, రీల్స్లో జరిగినట్టు జరగవు. ఇట్స్ ఎ రియల్ లైఫ్. బీ కేర్ఫుల్, బీ కాషియస్, బికాస్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, యు ఆర్ గోయింగ్ టు మీట్ విత్ డిఫరెంట్ పీపుల్ and you are going to travel different areas. Don't think that everywhere will be there as you think. ఆదిత్య విద్యా సంస్థలు ఆయా విభాగాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. డిగ్రీ పూర్తయిన తర్వాత మంచి కంపెనీల్లో ఉద్యోగాన్ని కూడా సంపాదించాలనే ఉద్దేశంతో చక్కని ప్రణాళికతో విద్యాబోధన అందిస్తున్నాయి.